పూరా లోకల్. భారతదేశంలో ఎక్కడ దాడి జరిగినా అంటే ఇలాంటి ఉగ్రవాది అటాకులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లోని పాత బస్తీలో ఉంటాయంటారు. అంటే గతంలో కూడా ఎన్నో జరిగినాయి, వాళ్ళ పేర్లు కూడా వినిపించినాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉగ్రవాదులు ఉన్నారని అనుకుంటున్నారా? ఉగ్రవాదులు అని చెప్పను కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అక్రమంగా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించి వేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అయితే అనేక రాష్ట్రాల్లో వేగంగా జరుగుతున్నటువంటి చర్యలు హైదరాబాద్లో జరగడం లేదనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూడా అనధికారికంగా ఇల్లీగల్గా ఎవరైతే పాకిస్తానీలు కానీ బంగ్లాదేశీలు కానీ ఉంటే వెంటనే వారిని పంపించేటువంటి చర్యలను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ రోహింగ్యాల జనాభా, పాకిస్తానీయుల జనాభా పెరగడానికి హైదరాబాద్లో కారణం ఏంటంటారు? అంటే ఒకటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రధానంగా ఎంఐఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు, వాటికి వంతబాటేటువంటి తోక పార్టీలు అయినటువంటి కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో మొదటి నుంచి కూడా జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉండడం వీళ్ళదొక ఫ్యాషన్గా భావించారు. రెండోది వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం దేశ హితాన్ని కూడా పణంగా పెట్టారు. దానివల్లనే దేశవ్యాప్తంగా ఈ వికారాలు వచ్చినాయి. ఈ దేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇలా దీనికి కారణంగా చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరి అక్రమ వలసదారుల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా ఉన్నదనేటువంటి విషయం గత కొద్ది రోజులుగా తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ని బట్టి మనకు అర్థమవుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి వాళ్ళను గుర్తించి పంపించేటువంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. అదే రకంగా తెలంగాణలో కూడా ఆ రకంగా జరగాలని చెప్పి మనందరం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది.